వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సంచలన ఆరోపణలు చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ ని డైవర్ట్ చేయడానికే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నారని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఇరాన్ ఎంబసీకి వచ్చిన ముఫ్తీ తొలుత ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతికి సంతాపం తెలియజేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అమెరికా, ఇజ్రాయెల్ అధ్యక్షులున్నారని, కొందరు భారతీయుల పేర్లు కూడా ఉన్నాయని అన్నారు. ఒకప్పుడు భారత్ కు అండగా నిలిచిన ఇరాన్ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మన నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనము ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ ఎంబసీ దగ్గర ఉన్నాం. ఇరాన్కి సంబంధించినటువంటిది చాలా కీలకంగా అందరూ కూడా పార్లమెంటు సమావేశాల్లో ఒకవైపు ప్రారంభం అయ్యాయి. ఇందులో కీలకంగా కొద్దిసేపటి క్రితంగా ఇక్కడ ఎంబసీలో కీలకంగా అంటే ఎవరైతే ఇరాన్కి సంబంధించినటువంటి నేతలు అనుకోవచ్చు, వారికి సపోర్ట్ చేసేటటువంటి చాలామంది నాయకులు ఇక్కడికి వచ్చేసేసి సంతాపం తెలిపేటటువంటి దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. ముఖ్యంగా దాదాపు మనం కొద్దిసేపటి క్రితంగా కాశ్మీర్కి సంబంధించినటువంటి కీలక నేత మహమూదా ముఫ్తీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపు సంతాపం తెలుపుతూ అలీ ఖమేనీ మృతికి సంతాపం తెలుపుతూ ఇక్కడ మనకు గతంలో భారత్కు ఉండేటటువంటి ఏదైతే ఇరాన్కి సంబంధించినటువంటి సంబంధాలు చాలా ఉండేది, కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రము ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధంలో చాలా నష్టపోయింది. దీనికి ఎప్స్టీన్ ఫైల్సే ప్రధాన కారణం అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా అంటే ఈ రోజుటికి కూడా దాదాపు 10 రోజులయ్యింది. 10 రోజుల నుంచి కూడా అటు భారీ నష్టము, ఒకవైపు భారత్ దీనిపై స్పందించట్లేదు అంటూ కూడా ఆమె చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ లోపల ఏదైతే మనకు ఎంబసీకి ప్రతి ఒక్కరు కూడా లోపలికి వచ్చేసి కీలకంగా కూడా కొద్దిసేపటి క్రితంగా మనకు ఇటు ఎంబసీలో లోపల వెళ్ళి కొంతసేపు ఏదైతే ఎంబసీకి సంబంధించినటువంటి ఇక్కడ నేతలతో కూడా మాట్లాడడం జరిగింది. వీరికి అంటే ఈ గతంలో ఉండేటటువంటి అనుబంధాలు అనుకోవచ్చు, ఇప్పుడు ఉండేటటువంటి భారత్ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ఆమె చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇటు ఇజ్రాయెల్ తర్వాత అమెరికాకు ఉండేటటువంటి ఏదైతే ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్లు ఉన్నాయి అందులో భాగంగానే ఇరాన్పై దాడి చేస్తున్నారు అంటూ కూడా కీలకంగా ఇది దారి మళ్లించడం కొరకు ఇదంతా కూడా ఈ ప్రస్తుతం ఉండేటటువంటి వార్ అంటూ కూడా ఇటు ముఫ్తీ చేసినటువంటి వ్యాఖ్యలు. మరొకటి ఏదైతే అంటే గతంలో ఉండేటటువంటి బంధాలకు అనుకోవచ్చు, ఇటు భారత్కు అంటే మిత్రబంధము, అయితే ఇందులో ఉండేటటువంటి ఏదైతే కీలకంగా ఉండేటటువంటి అంశాలను అంటే దారి మళ్లించడం కొరకే ఇప్పుడు ప్రస్తుతము అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానము. దీనిపై ఖచ్చితంగా భారత్ స్పందించాలి. ఏదైతే ఇరు దేశాల మధ్య ఉండేటటువంటి విదేశాంగ విధానం అనుకోవచ్చు, ద్వైత సంబంధాలు అనుకోవచ్చు, మెరుగుపరచాలి అంటూ కూడా కీలకంగా చాలామంది ఇటు ఖమేనీకి సంబంధించినటువంటిది నివాళులర్పించడానికి పలువురు కూడా ఇక్కడికి ఎంబసీకి రావడము, వారికి అంటే సంబంధించినటువంటి లోపల ఉండేటటువంటి నేతలతో అంటే లోపల ఉండేటటువంటి ఇటు ఇరాన్కి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత చాలామంది భారతీయులు కూడా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. వారిని క్షేమంగా తీసుకుని రావాలి అంటూ కూడా ఇక్కడ ఉండేటటువంటి ఎంబసీ ఉండేటటువంటి అధికారులతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది మనం చూస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీస్ అనుకోవచ్చు, వారికి సంబంధించినటువంటిది బంధువులు, మిత్రులందరూ కూడా చాలామంది ఉన్నారు. వారి యోగక్షేమాలు తెలిపే విధంగా కూడా ఒకవైపు మరొకవైపు ఇటు నివాళులు అర్పించేందుకు కూడా ఇక్కడికి రావడం అన్నది కూడా చాలా కీలకంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటిది. కానీ ఇక్కడ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నటువంటి నేతల పేర్లు ఉండడం వల్లనే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే యుద్ధానికి సంబంధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ అనుసరించేటటువంటి విధానమే ముఖ్య కారణం అంటూ కూడా చెప్తున్నటువంటి కీలకమైనటువంటి ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఎస్ కళ, అంటే ఇప్పుడు ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు ఓవరాల్గా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఆవిడ ఇంకొక మాట కూడా అన్నారు, భారతీయుల పేర్లు కూడా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఓవరాల్గా ఈ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇంతవరకు కూడా దాదాపు పార్లమెంటు సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. దీనిపై ఒకవైపు పార్లమెంట్లో జైశంకర్ చాలా కీలకంగా కూడా ప్రస్తుతం ఉండేటటువంటి ఏదైతే మిడిల్ ఈస్ట్లో ఉండేటటువంటి ప్రస్తుత పరిస్థితులు అనుకోవచ్చు, గల్ఫ్లో ఉండేటటువంటి భారతీయుల సంబంధించినటువంటిది వాళ్ళ రక్షణ గురించి కూడా ఖచ్చితంగా దీనిపై మాట్లాడాలి అంటూ కూడా ప్రతిపక్షాలు పార్లమెంట్లో చర్చించే విధంగా కూడా పట్టుపట్టినటువంటిది. దీనిపై దాదాపు మరి లోక్సభ వాయిదా పడింది, 3 గంటల వరకు కూడా ఏదైతే వాయిదా పడింది అందులో భాగంగా
ఒకవైపు ఈ విధంతా కూడా లోక్సభలో జరుగుతున్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. మరొక వైపు ఏదైతే ముఫ్తీ వచ్చేసి అంటే ఇక్కడ ముఫ్తీ చేసినటువంటి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో దీనిపై ఖచ్చితంగా బీజేపీ స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంది. దాదాపు ఇందులో ఉండేటటువంటి మనకు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉండేటటువంటి పార్టీలు కూడా, ఎందుకంటే మహమ్మద్ ముఫ్తీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు, ఇందులో ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి కొందరి పేర్లు కూడా ఉన్నాయి, అందులో భాగంగానే భారత్ సపోర్ట్ చేస్తుందా అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. దీనిపై ఖచ్చితంగా ఇటు అంటే మనకు ఎన్డీఏ కూటమి కూడా స్పందించేటటువంటి అవకాశం ఉంది. కానీ కొద్దిసేపటి క్రితంగా ఎంబసీకి వచ్చి ఇక్కడ నివాళులర్పించినటువంటి నేతల్లో తర్వాత మనకు అకాలీదళ్ కూడా ఇక్కడికి వచ్చేసేసి నివాళులర్పించినటువంటి అంశము. ముఖ్యంగా ఎంబసీకి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నటువంటిది ప్రస్తుతం ఉండేటటువంటి ఎంబసీ నుంచి ఇది రిపోర్ట్. రైట్, థ్యాంక్ యూ కళ. Also to pay tributes to the great Iranian, supreme leader on his martyrdom, and to assure the people of Iran that the Kashmiri people are with them. They stand in solidarity with the courageous and resilient people of Iran, and we pray to Allah subhanahu wa ta'ala to accept their martyrdom and grant them highest place in the Jannah, and we are praying for their victory in this war against evil, because Iran is fighting alone against the Epstein gang. Everybody who has been mentioned in the Epstein files is standing with Netanyahu at this point of time, whether it's out of compulsion or the pseudophilies are of their own will with against Iran, and they stand with Israel. I would not say Israel, with Netanyahu, who is the mastermind, who is the kingpin of the Epstein files, Epstein saga. So I am here to salute the people of Iran for their resilience and courage. Thank you so much. देखिए, हमारे मुल्क के ईरान के साथ बहुत पुराने ताल्लुकात रहे हैं, सदियों से ताल्लुकात रहे हैं, और आज ऐसा लगता है कि पूरी दुनिया में जो एप्स्टीन का मसला हो गया, उसमें कहीं ना कहीं पूरी दुनिया की जो लीडरशिप है, जिनके नाम इस एप्स्टीन फाइल में आ गए हैं, allowed ones, and also to pay tributes to the great Iranian